ఆ విష్ణు స్వరూపమే ఆ రూపం కూడా. సో స్వామివారికి అమ్మవారు ఎక్కడ ఉంటారు, లెఫ్ట్లో ఉంటారు. అందుకే మనం ఆ విధిగా ప్రదక్షిణ చేయమని చెప్తారు. సో అలా ప్రదక్షిణ చేయడం వల్ల మనలో కొన్ని ఎనర్జీస్ పనిచేస్తూ ఉంటాయి. సో నెగిటివ్ ఎనర్జీస్ బయటపడి పాజిటివ్ ఎనర్జీకి మారుతాం. ఒక మనలో ఉన్న ఆలోచనల్ని పాజిటివ్ చేసుకుంటే ఎలా అవుతుంది? ఇప్పుడు మీరు పొద్దున్న లేసి మీరు పాజిటివ్ ఉన్నారు, ఒక అమ్మాయి ఉంటుంది పొద్దున్న లేసి ఏడుస్తూనే ఉంటుంది, ఏడవద్దన్నా చిన్నకి మాటకి ఏడుస్తూనే ఉంటుంది. అమ్మాయి ఏడుపు నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? అమ్మాయికి ఆ ప్రాబ్లం నుంచి బయట తీసుకురావాలి. ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావాలంటే ఎప్పుడవుతుంది? వాళ్ళు బాగా రిలీఫ్ అవ్వాలి. మైండ్లోంచి ఆ ప్రాబ్లం నుంచి బయటకు వస్తే వాళ్ళు రిలీఫ్ అవుతారు. సో దాన్ని రిలీఫ్ అవ్వాలంటే ఏం చేయాలంటే ప్రదక్షిణ చేయాలి, ఎక్కువసేపు నడవాలి. ఒకటి గట్టిగా ఏడ్చేయాలి, రెండు అది శరీరం అలసిపోయినట్టుగా నడవాలి. శరీరం తట్టుకోలేదు, ఇక ఓపిక ఉండదు నడవడానికున్నా, అలా నడిస్తే మనం రిలీఫ్ అవుతాం. సో గిరి ప్రదక్షిణ అంటే అది ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఏంటంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం లాగేస్తున్నది. అందుకంటే అయస్కాంతం అన్నమాట అక్కడ ఉన్నదంతా ఏంటంటే అయస్కాంతంలో మన బాడీలో ఉన్న నెగిటివ్ లాగుతుంటుంది. చాలా మంది గిరిదక్షిణ చేసిన తర్వాత మాకు సంతానం కలిగింది, చాలా మంది గిరిదక్షిణ చేశాక మాకు వివాహం అయింది. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ బాడీలో ఉన్న ఎనర్జీస్ నెగిటివ్ పై పాజిటివ్ వస్తుంది.